హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ టైం సోలోగా ట్రావెల్ చేశాను. అంటే డాడీ అక్క కూడా వచ్చారులే రైల్వే స్టేషన్ నేను డ్రాప్ చేయడానికి. 30 మినిట్స్ ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ట్రైన్ అయితే 10 మినిట్స్ లేట్ వచ్చింది. ఎంతైనా ఫస్ట్ టైం సోలోగా వెళ్తున్నాను కదా. డాడీ జాగ్రత్తగా వెళ్ళు, హైదరాబాద్లో దిగాక ఏమైనా హెల్ప్ కావాలంటే తమ్ముడికి కాల్ చేయి, వస్తాడు అన్నారు. సోలో ట్రావెల్ చేస్తున్నాను కదా, సో నేనే వెళ్దాం అనుకున్నాను, తమ్ముడికి ఏం కాల్ చేయకుండానే. ట్రైన్ అయితే ఎక్కాను, అంతా బాగానే ఉంది. కానీ నాకు ఆర్ఏసీ సీట్ వచ్చింది. నేను 1 వీక్ ముందే బుక్ చేశాను, బట్ కన్ఫర్మ్ అవుతుందేమో, ఫుల్ సీట్ వస్తుందేమో అనుకున్నాను. లాస్ట్ మినిట్ వరకు చూశాను, బట్ ఏం కన్ఫర్మ్ అవ్వలేదు, ఆర్ఏసీలోనే ఉంది. సర్లే ఎక్కాక టీసీని రిక్వెస్ట్ చేద్దాము అనుకున్నాను. సీట్ ఖాళీ ఉంటే కొంచెం చూడమని అని అడుగుదాం అనుకున్నాను. ఎక్కాక అడిగాను, బట్ చాలా ఫుల్ అయిపోయింది, ఖాళీ లేదన్నారు. ఆర్ఏసీ అంటే తెలుసు కదా, ఒక సీట్లోనే ఇద్దరు ట్రావెల్ చేయాలి. ఫ్యూ స్టేషన్స్ పాస్ అయిన తర్వాత ఒక పర్సన్ వచ్చి కూర్చున్నారు. ఆవిడ ఏజ్ కొంచెం పెద్దగా అనిపించింది. నేను ట్రైన్ అయితే 7:30కి ఎక్కాను. అరౌండ్ 8:30కి ఆ పర్సన్ వచ్చారు. నైట్ 10:30 వరకు బాగానే అడ్జస్ట్ అయ్యాము. బట్ ఆఫ్టర్ 10:30 ఆవిడ పడుకుంటా అన్నారు. సో నేను అడ్జస్ట్ అయ్యాను. నాకు ఈ ట్రైన్ జర్నీలో అసలు మంచిగా అనిపించిన విషయాలు ఏంటంటే, చెక్కింగ్కి పోలీసులు వచ్చారు. బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ సేఫ్గా పెట్టుకోండి అని చెప్పడానికి. నిజం చెప్పాలంటే కొంచెం భయంగానే అనిపించింది. అరౌండ్ 5:30కి హైదరాబాద్ రీచ్ అయ్యాను.